ఇక కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆలస్యం, లారీల కొరత, అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతలు పూర్తయి నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు జరగక, టోకెన్లు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నా రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. అకాల వర్షం అన్నదాతలను నెట్టింటని చెప్పుకోవచ్చు. నెలల తరబడి పండించినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తడిసి ముద్దయిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, కరీంనగర్, తుప్పదండి, జమ్మికుంట ఈ ప్రాంతాల్లో అయితే ఒక్కసారిగా వీచినటువంటి ఈదురు గాలులు, కురిసిన భారీ వర్షంతో అయితే ధాన్యపు రాశులు పూర్తిగా తడిసిపోయాయి. ఇప్పటికే కొనుగోలులో జాప్యంతో నష్టపోతున్నటువంటి రైతులు ఇప్పుడు అకాల వర్షంతో కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఇటు ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలంటూ కూడా రైతులు వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షం కురవడం, దీంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచినటువంటి వేలాది క్వింటాల ధాన్యం పూర్తిగా తడిసిపోయాయి. ఇటు ధాన్యపు రాశులపై కప్పినటువంటి టార్పాలిన్ కవర్లు బలమైన గాలులు ఎగిరిపోవడంతో వర్షపు నీరు నేరుగా ధాన్యంపై పడింది. తూకం వేసినటువంటి తూకానికి సిద్ధంగా ఉన్నటువంటి బస్తాలు కూడా తడవడంతో రైతులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే నెల రోజుల కాలంగా కూడా కొనుగోలు ప్రక్రియ రచ్చరడక సాగుతుందని రైతులు ఇప్పటికే మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో కళ్ళల్లోనే పంట పేరుకుపోయిందని, ఇప్పుడు అకాల వర్షం తమను కోలుకోలేని దెబ్బతీసిందంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రింబవలు కష్టపడి పండించినటువంటి పంట కళ్ళ ముందే నాశనం అవుతుందని, ఇట్లా మా పరిస్థితి ఎట్లా ఉంటుంది రైతులు అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధాన్యంపై నిలిచినటువంటి నీటి తొలగిస్తూ తడిసిన బస్తాలను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న తంటాలు ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఈ పరిస్థితి కారణమని రైతులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు రైతులకు నష్టపరిహారం ప్రకటించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక కొనుగోలు ఆలస్యం చేసి ఇప్పటికే వర్షానికి మా ధాన్యం తడిసిపోయిందంటూ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలంటూ కూడా రైతులు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాగా థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.